లోకులందరి పోవలసిన మార్గాన నేను మరణించబోతున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకో. నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా నీకు నాకు ఆజ్ఞాపించిన ప్రతి పనిని నువ్వేం చేయాలా? చేయాలి. అంతేకాదు ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. హల్లెలూయా! ఎంత బాగా తన కుమారునికి చెప్తున్నాడు. ఎంత బాగా తన కుమారునికి ఆజ్ఞ ఇస్తున్నాడు. నాట్ మా చెప్పడం లేదు, బ్రతిమలాడటం లేదండి. ఆజ్ఞిస్తున్నాడు. నేను ఎలాగైతే దేవుని సన్నిధిలో నడిచినానో నా కుమారుడా, నీవు కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నీవు నడుస్తే నీవు ఎలాగుంటావు? వివేకము కలిగి ఉంటావు. వివేకము కలిగి నడుచుకుంటావు. దేవుడు నువ్వు అనుకున్న ప్రతి పనిని నెరవేరుస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలా? దేవుడు నీకు అప్పగించిన ప్రతి పనిని నీవు చేయాలా? దేవుడు నీకిచ్చిన ఆజ్ఞలన్నిటిని నువ్వేం చేయాలా? కాపాడాలా? వాటి ప్రకారము నువ్వు జీవించితే నువ్వు ఎప్పుడు కూడా వివేకము కలిగి నడుచుకుందువు. వివేకము కలిగి ఉందువు. నీలాంటి వివేకుడు ఇంకా ఉండడు, ఉండబోడు. కాబట్టి జాగ్రత్త నా కుమారుడా అని చెప్తున్నాడు. ఎంతమంది కుమారులకు తన తండ్రులు తల్లులు ఇలాగా ఆజ్ఞాపిస్తున్నారు. దేవుని మార్గాల్లో నడవాలని నేర్పిస్తున్నారు. ఎంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల యొక్క వివేకాన్ని కోరుకుంటున్నారు. నా కుమారుడా, నీ ఇష్టానుసారంగా నువ్వు తిను, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకు, నా కుమారులారా, నా కుమార్తెలారా అనే తల్లిదండ్రుల్లా కాకుండా దావీదు ఒక ప్రత్యేకింపబడిన వాడే ఎలాగైతే దేవుని యొక్క హృదయానికి అనుసారుడుగా బ్రతికినాడో అలాగే తన కుమారుడు కూడా అలాగే జీవించాలని తను మరణ కాలం వచ్చినా కూడా ఆయనకు ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు ఇలాగే నడుచుకోవాలా, దేవుని మార్గంలోనే ఉండాలా, దేవుని యొక్క ఆజ్ఞల్ని నువ్వు అనుసరించాలా, వేరే మార్గంలో నువ్వు వెళ్ళకూడదు అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే నేను మరలా నిన్ను చూడలేను, నేను మరణిస్తాను. కానీ నీవు జీవిత కాలం అంతా దేవుని సన్నిధిలో నిలవపడాలా అని తన యొక్క కుమారుని యొక్క ఆత్మీయతను కోరుకొని తను ఒక గొప్ప దేవుని యొక్క మార్గంలో నడిచే వ్యక్తిగా ఉండాలని కోరుకొని దావీదు ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు నేను ఎలాగుంటున్నాం, ఎలాగ నేర్పిస్తున్నాం మనతో ఉండే వారికి? ఆజ్ఞాపించండి తల్లిదండ్రులారా, నీ కుమారులు నీ కుమార్తెలను మీరు ఆజ్ఞాపించండి. మీరు ఇలాగే బ్రతకాలా, దేవుని యొక్క మార్గములో మీరు చెదిరిపోకూడదు, తొలగిపోకూడదు. యేసయ్య మార్గంలో మీరు నడవాలా, ఆయన యొక్క చిత్తానుసారంగా మీరు జీవించాలా. అప్పుడే దేవుడు మీకు వివేకాన్ని ఇస్తాడని మీరు నేర్పించండి. మీ బిడ్డలను